నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు వెల్లడి. ఎన్నికల సన్నద్ధతపై సమావేశమైన పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా వివరాలు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా సూచన. స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించిన అతిథులు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బుధవారం పట్టణంలో సమావేశమయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో పాటు మాజీ మంత్రి జోగురామన్న తదితరులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తెలిపారు. పట్టణంలో బుధవారం ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు. మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీ దండవిఠల్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, పార్టీ ముఖ్య నాయకులు జాన్సన్ నాయక్, రామకిషన్ రెడ్డి, లోలం శ్యామ్ సుందర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు, ఇతరత్ర అంశాలపై చర్చించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీగా ఏ రకమైన ప్రణాళిక తయారు చేయాలనేది ప్రత్యేక సమావేశంలో ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచినటువంటి పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర హక్కులు నిలబడాలన్నా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనుకున్నా, మరి సాధించుకున్న తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఉద్యమకారులకు అందరూ కూడా, అదేవిధంగా నా శ్రేయబులందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మీరందరూ ఒక ఆదివాసీ నేతగా, ఆదివాసీ ఉద్యమ నాయకునిగా ఉన్నటువంటి నన్ను గెలిపించండి. తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యలు, జాతీయ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా కోరుతూ, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా సూచించారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా సూచించారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎస్టీయూ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓటరు నమోదు, ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో స్విప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, రూరల్ తహసీల్దార్ దిలీప్, కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసం ఉన్న మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను జాతి కులం సమాజం భాష ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ మేరకు శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. తాము చదువుకునే సమయంలో ఓటరు నమోదు ప్రక్రియ క్లిష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హులైన వారిని ఓటర్గా నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఫారం 6ను పూరించి
తహసీల్దార్ లేదా సంబంధిత BLOలకు అందించాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్న ప్రత్యేక యాప్లలో సైతం ఓటరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు యువత దృష్టికి వస్తే సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. 18 years తర్వాత మీరు ఓటింగ్ కోసం ఎలిజిబుల్ ఉన్నారు. For this purpose, for the young voters, we are particularly targeting the college students who are probably in those bracket and do not know where to get Form 6, how to fill the Form 6, where to submit it, and how to get the EPIC cards, and how to know which polling station to go for voting. I'm sure you will be excited to know that for the purpose of new voter registration, you don't even need to go to any official currently. You can offline also. You can go to, as MRO Garu said, to the MRO office, to the concerned BLO. You can go to them also. But as you can see in this small pocket book that we have given, we can directly download app which is known as the Voter Helpline app. I insist you, I ask you to download this as soon as possible, especially to the young voters and the future voters. That is in the age group of 16 to 18 years. I insist you to download this app. మీరు ఎందరూ యంగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మీరు మొబైల్ యూజ్ చేసుకోవడానికి ఆల్రెడీ యూ నో హౌ టు యూజ్ మొబైల్ యాప్స్ అండ్ ఆల్. So I request you to download this app which is known as the Voter Helpline app. ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో ముందుకు we needed to go to the BLOs to fill the Form 6, but in voter helpline app, in one click, like you upload your details in Facebook or Instagram or whatever, similarly you can upload your details in voter helpline app in Form 6 registration if you are more than 18 plus years by the time of 1st April 2024. By the time of 1st April 2024, if you are attaining the age of 18 plus years, you must enroll yourself in this voter helpline app in Form 6. కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తదితరులు ఆయనకు శాల్వాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి ఆహ్వానం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. జిల్లా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించి శ్రేణులకు పలు సూచనలు చేశారు. అనంతరం తలమడుగు మండలంలోని ఉమ్మడం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పాల్గొన్నారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోధ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా పోరాటాల గడ్డ అని, కొమ్రం భీం, బిర్సా ముండా వంటి పోరాట యోధులు జన్మించిన భూమి అని అన్నారు. ఆదివాసీల సంక్షేమాన్ని కాంక్షించి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. हमारे यहाँ के डिस्ट्रिक्ट प्रेसिडेंट ब्रह्मानंदम, हमारे यहाँ के लोकप्रिय एमएलए भाई पायल शंकर। హోలీ పండగలో రసాయనాలతో కూడిన రంగులను వాడకుండా సహజ సిద్ధమైన రంగులను వినియోగించి ఆనందంగా జరుపుకోవాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సూచించారు. ఈ నెల 25వ తేదీన హోలీ పండుగను జరుపుకోవాలని స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. రంగుల కేలి హోలీ పండుగను ఈ నెల 25వ తేదీన జరుపుకోవాలని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి సూచించారు.
మఠంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పండగ వివరాలను తెలియజేశారు. సమావేశంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రే, సూర్యకాంత్, ప్రఫుల్ వజ్జే, గేడం మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన కామదహనం జరుపుకుని మరుసటి రోజు సోమవారం హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. రసాయనాలతో కూడిన రంగులు వాడకుండా సాంప్రదాయం ప్రకారం పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. వినాయక్ చౌక్లో కామదహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నామని, ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. కామదహనము మరియు హోలికా దహనం అని ఈ రెండు కూడా పురాణ కథలుగా ఉన్నాయి. కానీ దాని వెనుక ఆధ్యాత్మికంగా ఋషులు మునులు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే, పూర్వము ఎప్పుడైతే ఇనుము తయారు అయ్యేది కష్టంగా ఉండేదో, ఇనుము కొనడానికి వీలు లేకుండా చాలా విలువైనదిగా ఉండేదో, ఆ సమయంలో ఎక్కువగా కట్టెలు వాడేవాళ్ళు. ఆ కట్టెలన్నీ కూడా పాత కట్టెలన్నీ కూడా తర్వాత కొన్ని దేవతా వృక్షాలు ఉండేవి, రాగి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు. ఎవరైతే ఇండ్లలో వాడరో, విశేషంగా వంటకు కానీ వాడని కట్టెలు, విశేషమైన కట్టెలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాత కట్టెలు, మరియు ఇంట్లో వాడిని పూజలకు వాడే కట్టెలు, ఇవన్నీ కూడా గ్రామంలో ఒక్క దగ్గర చౌరస్తా అంటారు, చౌరస్తాలో కూడలిలో ఆ కట్టెలన్నీ జమ చేసి ఆవు పేడతో ఈ 15 రోజులు, నెల రోజుల పాటు దాని పిడికలు తయారు చేసి ఆహారంగా వాటన్నిటితో ఆ హోలికా దహనం చేసేవారు, కాలబెట్టేవాళ్ళు. అందరము మన చుట్టుపక్కల గ్రామాల్లో విశేషంగా పూర్వం నుంచి ఏ విధంగా జరుగుతున్నదో సాంప్రదాయబద్ధంగా ఈ హోలీ పండుగను అందరూ జరుపుకోవాల్సిందిగా మనవి. ఆదివారం నాడు రాత్రి మనం హోలీని కాముడు కాల్చుకోవాలి, సోమవారం నాడు పొద్దున హోలీ ఆడవలసిందిగా మనవి. ఈ భక్తులందరి సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనకు వినాయక్ చౌక్లో పరంపరగా జరుగుతూ ఉంటుంది. తప్పకుండా అందరూ వినాయక్ చౌక్లో సాయంత్రం 8 గంటలకు, ఆదివారం నాడు సాయంత్రం 8 గంటలకు మనము వినాయక్ చౌక్లో ముట్టించుకుంటాం. తర్వాత మిగతా ఆదిలాబాద్లో అన్ని జాగాలు కూడా ముట్టిస్తాం. సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రిమ్స్కు వచ్చే రోగుల సహాయకుల కోసం అన్నదానం నిర్వహిస్తూ మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ప్రతిరోజు మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల కోసం సాయంత్రం అన్నదానం నిర్వహిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం పట్టణానికి చెందిన వెంకటరెడ్డి కూతురు జన్మదినం సందర్భంగా అన్నదానానికి తమ వంతు సహకారం అందించారు. దాదాపు 300 మంది రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించి వారి ఆకలి తీర్చారు. సామాజిక కార్యకర్త బండారి దేవన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి కుటుంబీకులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టిన సంస్థ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులోనూ తమ వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అన్నదాన సేవా కార్యక్రమంలో గత 5 సంవత్సరాల నుంచి మీకు అన్నదాన మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున అందులో భాగంగా ఈరోజు మేము కూడా అన్నదానం నిర్వహించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. అన్నదానం అన్నిటికన్నా గొప్పది. అందుకొరకు పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఐఆర్ఎం ప్రాజెక్టులో భాగంగా జిన్నింగ్ మిల్లుల యజమానులకు పత్తి పంటలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. పత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిన్నింగ్ మిల్లుల యజమానులకు బుధవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్లో ఐఆర్ఎం ప్రాజెక్టులో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొని విస్తృత సూచనలు చేశారు. కేవీకే ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బి రాంప్రసాద్, శాస్త్రవేత్తలు రాజశేఖర్, ప్రవీణ్, జిన్నింగ్ మిల్లుల యజమానుల సంఘం అధ్యక్షులు రాజు చింతావార్, మార్కెట్ కార్యదర్శి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీకే ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బి రాంప్రసాద్ మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల యజమానులు తగు జాగ్రత్తలు పాటిస్తే గులాబీ రంగు కాయతొలుచు పురుగును పత్తి పంటలో నివారించవచ్చని తెలిపారు. మిల్లుల ఆవరణలో పురుగునకు సంబంధించిన లార్వాలు, అవశేషాలు ఉంటే వాటి వ్యాప్తి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిన్నింగ్ మిల్లు యాజమాన్యం వారికి మనము అవగాహన సదస్సును కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క నివారణలో జిన్నింగ్ మిల్లు వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా ఉన్నదన్నమాట. సో మరి వారి పాత్ర ఎంతవరకు ఉన్నది,
మరి జిన్నింగ్ మిల్లు ద్వారా ఈ పత్తి అంటే జిన్నింగ్ తర్వాత వచ్చే గుడ్డి పత్తి కానీ అలాగే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఈ జిన్నింగ్ చేయగా వచ్చిన గుడ్డి పత్తిని పారేయడం వల్ల మరి దాంట్లో ఉన్న గులాబీ రంగు కాగితం చుపురు సంబంధించిన అవశేషాలు గుడ్డు రూపంలో కానీ లేకపోతే లార్వా రూపంలో కానీ లేదా కోచస్ దశ రూపంలో కానీ ఉన్న వాటి నుండి ఏ విధంగా రైతు పంటల్లో అంటే పత్తి పంటలో మళ్ళీ ఈ గులాబీ రంగు కాగితం చుపురు యొక్క ఉధృతి అనేది ఏ విధంగా వ్యాప్తి అనేది జరుగుతున్నదనే దాని గురించి ఉద్దేశంగా ముఖ్యంగా వీరిని అవగాహన కల్పించడానికి అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమైన అవగాహన సదస్సును మన ఆదిలాబాద్ జిల్లా జిన్నింగ్ మిల్లు యాజమాన్యం వారందరినీ కూడా ఇక్కడికి మార్కెట్ యార్డుకు చేకూర్చి వారందరికీ కూడా ఈ అవగాహన సదస్సును మేము ఈ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ నుండి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో గల పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా సాగాయి. కాలనీలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ల నడుమ శోభాయాత్ర చేపట్టడంతో సందడి వాతావరణం కనిపించింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. అనంతరం భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ మానసికంగా ప్రశాంత జీవనం గడపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని రామ్నగర్లో గల పోచమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలను బుధవారం అట్టహాసంగా నిర్వహించగా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కాలనీలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించడంతో కోలాహల వాతావరణం కనిపించింది. ఎమ్మెల్యే బోనం కుండలను తలపై పెట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం కాలనీవాసులు అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా పలువురు బీజేపీ కార్యకర్తలు సైతం ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయ కార్యకర్తల అండతో తాను విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఎంపీ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు తెలిపి పార్టీ అభ్యర్థిని పూర్తి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా చూడాలని, అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఇక్కడి రామ్నగర్ ప్రజలు ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా ఇక్కడ మొక్కును మొక్కి ఆదిలాబాద్ శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మరొకసారి ఇక్కడ బోనాలు వేయడానికి రావాలని ఆ రోజు మొక్కడం, అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నాకు అవకాశం వచ్చింది. మరొక్కసారి భక్తులందరి తరఫున ఆ యొక్క పోచమ్మ తల్లిని వేడుకుంటున్నా. పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా భీంపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహార ప్రాధాన్యతను వైద్యులు వివరించారు. గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని భీంపూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ నిఖిల్ రాజ్ సూచించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం పౌష్టికాహార విలువలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. పలువురు గర్భిణీలకు ఘనంగా శ్రీమంతం జరపడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పౌష్టికాహార ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ముంతాజ్, అంగన్వాడీలు ప్రియా, సుజాత, ఏఎన్ఎం జానాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నిఖిల్ రాజ్ మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు సమతుల ఆహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చన్నారు. గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారని వివరించారు. అదేవిధంగా ఆహారంలో చిరుధాన్యాలు, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలకు పంపాలన్నారు. ఇంకా కొన్ని వైరస్ల లోపాలు, ఇప్పుడు పోలియో లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇమ్యునైజేషన్ చేయించడం. మనకు ఆకుకూరలు అయితే ఫ్రీగానే దొరుకుతాయి. చేనులకు పోతే అన్ని ఆకుకూరలు దొరుకుతాయి. మునగాకు దొరుకుతుంది, పాలకూర సస్తా 10 రూపాయల కట్ట దొరుకుతుంది. పోషణ అభియాన్లో భాగంగా భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమి కేటాయించకుండా భూస్వాములకు కట్టబెట్టడం సమంజసం కాదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆడశంకర్ అన్నారు.
బేలా మండల మసాలాబీ గ్రామంలో ప్రభుత్వ భూమి పట్టా చేశారని ఆరోపిస్తూ బుధవారం తహసీల్దార్ సవాయ్ సింగ్కు వినతి పత్రం అందజేశారు. వెంటనే సదరు వ్యక్తికి కేటాయించిన ప్రభుత్వ భూమి పట్టాను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. జంగుబాయి దేవస్థానం భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మరప కాశీరాం, కుమ్ర జంగు, చిక్ర మహాదేవ్, జుగ్నక్ నందు, కుమ్ర హనుమంతు, చిక్ర శంభు, రాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మసాలాకే గ్రామం గల రెవెన్యూ భూమి సర్వే నంబర్ 3/1, 3/2 6 ఎకరాలకు ఇవ్వాలని, కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం మూలంగా భైరుబాయి బోతు పైన పట్టాలు చేసి ఇవ్వడం జరిగింది. శాతవాల కాలం నుండి మా ఆదివాసీ మా గోండ్స్ తెగకు సంబంధించి 9 తెగలకు సంబంధించినటువంటి మా అఘిందు రాయతాడు జంగుబాయిని మేము దర్శించడానికి వెళ్తాం. అతి మా పుణ్యక్షేత్రం అది. అక్కడ మా జంగుబాయికి ఒక భూ యజమాని మా భూమిని ఆక్రమించాడు. అక్కడ సర్వే నంబర్ 4/1 అసల్మెన్ ల్యాండ్ ఆల్రెడీ మా చిక్రామ్ శంభు మరియు చిక్రామ్ మహాదేవ్ వాళ్ళ పేరు మీద ఉన్నాం కూడా భూమి నాదే అని మాకు భయభాంతరు చేస్తూ రాత్రిపూట కొట్టడానికి ఒకసారి 1 గంట కరెంట్ బంద్ చేసి అక్కడ కొట్టడానికి వచ్చిండు. కానీ పోలీసులు చూడనంతకు వేస్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ మొన్న వచ్చి డిఎఫ్ఓ గారు ఇంతవరకు ఆయనకు కేసు ఫైల్ ఇంకా కాలేదు అని అప్పుడే డిఎఫ్ఓ గారిని మేము సంప్రదించినాం. అదేవిధంగా ఇప్పుడు సర్వే నంబర్ 4లో అసల్మెన్ ల్యాండ్, మళ్ళీ సర్వే నంబర్ 3లో ఒకటే కుటుంబాన్ని, మళ్ళీ ఇంకా సర్వే నంబర్ 14లో 14లో ఆయన కొడుకు పేరు మీద ఉన్న దాదాపు 20 ఎకరాల భూమి అసల్మెన్ ల్యాండ్ ఉన్నది. పట్టా ల్యాండ్ కాకుండా పట్టా ల్యాండ్ కూడా 34 ఎకరాలు ఉన్నది. ఒకటే కుటుంబానికి అది అసల్మెన్ ల్యాండ్ ఈ రెవెన్యూ తహసీల్ వాళ్ళు ఎట్లా ఇస్తారో మేము వాళ్ళకు తహసీల్దార్ ఆఫీసుకి ప్రశ్నిస్తాం. ఎందుకంటే నిరుపేదలు కల్పిస్తారా, ఆదివాసీలు కల్పిస్తారా, భూమి లేని వాళ్ళు ఒకటే కుటుంబానికి ఎలా ఇస్తారని మేము ఆదివాసీల జంగుబాయి తరఫున మేము ఒక తహసీల్దార్ని మేము కోరుతున్నాం. ఎందుకంటే వెంటనే ఆ భూమిని వాళ్ళ పట్టాలు రద్దు చేసి నిరుపేద కుటుంబాలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బేలా మండలంలోని గూడా గ్రామ సమీపంలో విద్యుత్ తీగలకు తగిలి ఓ పశువు మృతి చెందింది. వ్యవసాయ పొలంలో ఉన్న తీగలకు తగిలి పశువు మృతి చెందడంతో రైతు గుణవంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పశువు విలువ దాదాపు 50,000కు పైగా ఉంటుందని, తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ ఏఈ సంతోష్, ఎల్ఐ రమేష్ పరిశీలించి వివరాలు సేకరించారు. పట్టణంలోని సరస్వతీనగర్ జెడ్పీ హైస్కూల్లో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీం సభ్యులు సుశీల, సత్యమోహన్ పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. అమ్మాయిలతో అసభ్యంగా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి ఘటనలు ఎదురైతే సత్వరమే షీటీంను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు వెల్లడి. ఎన్నికల సన్నద్ధతపై సమావేశమైన పార్టీ ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా వివరాలు నమోదు చేసుకోవాలి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మెహతా సూచన. స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.